ఈరోజు ఒక మీటింగ్ మన అహోబిలము స్వచ్ఛ అహోబిలం కార్యక్రమంకి సంబంధించి ఈరోజు ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఆల్రెడీ అందరికీ ఇన్ఫామ్ చేయడం జరిగింది. రేపు అహోబిలంలో అంటే ఆదివారము స్వచ్ఛ అహోబిలం కార్యక్రమం ద్వారా అహోబిలంలో ఉన్న ఎగువ అహోబిలంలో ఉన్న కోనేరు క్లీనింగ్ చేద్దామని చెప్పి అనుకోవడం జరిగింది. దానికి తగినట్టుగానే ఈరోజు అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఈరోజు ఇక్కడ కూర్చొని ఏ డిపార్ట్మెంట్ రేపు పొద్దున ఏం చేయాలా, తర్వాత రేపు కార్యక్రమం అయిపోయిన తర్వాత కూడా ఫ్యూచర్లో కోనేరు ఏ విధంగా మెయింటైన్ చేయాలా, తర్వాత భక్తులకు ఇబ్బంది లేకుండా ఇంకా ఏం చేయగలుగుతామనే ఒక డిస్కషన్ కూడా ఈరోజు చేయడం జరిగింది. ఈరోజు ఆలగడ్డ మున్సిపాలిటీ తరపు నుంచి, పంచాయత్ తరపు నుంచి, ఫైర్ డిపార్ట్మెంట్ తరపు నుంచి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరపు నుంచి, అదేవిధంగా మరి సిఇఓ గారు మఠం తరపు నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి సిఐ గారు, ఎస్ఐ గారు, ఇట్లా అందరం కూడా ఈరోజు ఒక కార్యక్రమం పెట్టుకొని ఒక ప్రోగ్రాం పెట్టుకొని రేపు జరిగే కార్యక్రమమే కాకుండా వచ్చే రోజుల్లో కూడా ఏ విధంగా మెయింటెనెన్స్ ప్రాబ్లం లేకుండా ఏ విధంగా చేయాలని చెప్పి కూడా ఈరోజు డిస్కషన్ చేయడం జరిగింది. రేపు జరిగే స్వచ్ఛ అహోబిలం కార్యక్రమం ఏదైతే ఉందో అది రేపటితోనే ఒకరోజు ప్రోగ్రాం కాదని, రేపటి నుంచి స్వచ్ఛ అహోబిలం కార్యక్రమాలు కంటిన్యూస్గా జరుగుతూ ఉంటాయి. ఈ వారము కోనేరు క్లీన్ చేయడం జరుగుతుంది. వచ్చే వారము ప్లాస్టిక్ ఏ విధంగా బ్యాన్ చేయాలో అహోబిలంలో అనేది ఒక మోటివేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అట్లా ఒక్కొక్క వారం ఒక ప్రోగ్రాం పెట్టుకొని కంటిన్యూస్గా కూడా అహోబిలం ప్రాంతాన్ని ఒక పక్కన డెవలప్మెంట్ జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి, టూరిజం తరపు నుంచి కూడా ఒక పక్కన డబ్బులు శాంక్షన్ అవుతున్నాయి, ఒక పక్కన వర్కులు జరుగుతున్నాయి. ఇంకో పక్కన కూడా మఠం తరపు నుంచి వాళ్ళ సహకారంతో, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సహకారంతో కూడా ఏ విధంగా క్లెన్లీనెస్ అంటే నీట్గా ప్రెమిసెస్ పెట్టుకోవడానికి ఏ విధంగా చేయాలనేది కూడా ఒక పక్కన మాట్లాడడం జరుగుతుంది. సో ఎక్కడ కూడా వచ్చిన భక్తులకు కూడా ఎక్కడ ఇబ్బందికరంగా లేకుండా అన్ని సౌకర్యాలు ఉండేటట్టుగా కూడా ప్రభుత్వం తరపు నుంచి, మఠం తరపు నుంచి, ఆల్ డిపార్ట్మెంట్స్ తరపు నుంచి చర్యలు తీసుకోబోతున్నామని చెప్పి మరొకసారి భక్తులకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అంతేకాకుండా ఈ కోనేరు గతంలో మనం చూసేవాళ్ళం. కోనేరులో గతంలో నీళ్ళలో మునిగి భక్తులందరూ కూడా స్వామివారు దర్శనం చేసుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అది కూడా మాట్లాడడం జరిగింది. ఎక్కడైతే ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు సంబంధించిన బోర్ వేసి కోనేరు నీట్గా ఉండేటట్టుగా కూడా ఇన్ఫ్లో అవుట్ఫ్లో అన్నీ పెట్టి కూడా ఏ విధంగా చేయాలనేది కూడా ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. సో వచ్చే రోజుల్లో భక్తులందరూ కూడా వచ్చినప్పుడు పాత రోజుల్లో గుర్తొచ్చేటట్టుగా కూడా కోనేరు ఇంతకుముందు స్నానాలు చేసేవాళ్ళు, కోనేరులో మునిగేవాళ్ళు. ఆ విధంగా చేస్తూనే వాళ్ళ సేఫ్టీ చూసుకుంటూనే ఎక్కడ కూడా ఇబ్బందికరంగా లేకుండా నీట్గా ఉండేటట్టుగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తామని భక్తులకు అందరూ కూడా తెలియజేసుకుంటూ, రేపు మొదలు పెట్టే ఈ స్వచ్ఛ అహోబిలం కార్యక్రమంలో ఇప్పటికే మాకు చాలామంది ఫోన్ చేస్తున్నారు. కొంతమంది గుంటూరు నుంచి, కొంతమంది హైదరాబాద్ నుంచి, కొంతమంది జమ్మలమడుగు నుంచి, బన్గాన్పల్లి నుంచి, నంద్యాల నుంచి, ఆలగడ్డ లోకల్ నుంచి, అట్లా చాలామంది, కొంతమంది అఫీషియల్స్ స్వచ్ఛందంగా వచ్చి మేము దీంట్లో పాల్గొంటాము, చాలా మంచి కార్యక్రమము చేస్తున్నారని చెప్పి చాలామంది అప్రిషియేట్ చేస్తూ ఫోన్లు చేయడం జరుగుతుంది. తప్పకుండా మీ అందరికి కూడా, ఎందుకంటే స్వాతి ప్రతి భక్తులు పెరుగుతూ పోతున్నారు అహోబిలంలో. స్వాతికి గతంలో ఏదో 10 మంది 20 మంది చూసేవాళ్ళం అప్పట్లో, కానీ ఇప్పుడు లక్షల మంది రావడం జరుగుతుంది. అదేవిధంగా సాటర్డేస్ కూడా భక్తులు పెరగడం జరుగుతుంది, హాలిడేస్ అంటే భక్తులు పెరగడం జరుగుతుంది. సో తప్పకుండా ఈ పుణ్యక్షేత్రాన్ని డెవలప్ చేసే విషయంలో ప్రభుత్వం తరపు నుంచి మేము కూడా అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటూ, రేపు జరిగే ఈ స్వచ్ఛ అహోబిలం కార్యక్రమంలో వాలంటీర్లుగా చాలామంది వస్తున్నారు. మీరు కూడా చూసేవాళ్ళు కూడా తప్పకుండా రావాలని చెప్పి కూడా కోరుకుంటూ, అహోబిలము అభివృద్ధి చేసే విషయంలో కావచ్చు, అహోబిలంని నీట్గా పెట్టే విషయంలో కావచ్చు, మనం అందరం కూడా ఒకటిగా ఉండి దీన్ని డెవలప్ చేసుకోవాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆల్ డిపార్ట్మెంట్స్కి, టూరిజం డిపార్ట్మెంట్ సహా అందరికి కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.